కొత్త ఏమీ కాదు. ఎస్ఏపికి సంబంధించి ఆల్మోస్ట్ మనం 5.5 ఇయర్స్ నుంచి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వస్తున్నామండి మార్కెట్లో. అండ్ మీరు చెక్ చేసుకున్నట్లయితే నా డెమో వీడియోనే 5.5 ఇయర్స్ బ్యాక్ ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఇప్పుడు మనకి కొత్తగా మార్కెట్లోకి వచ్చింది కాదు. అలాగే ఎస్ఏపి ఎంఎం ఇది 12th బ్యాచ్ అనమాట. ఓకే. సో ఇప్పటి వరకు 11 బ్యాచెస్ వరకు మనం సక్సెస్ఫుల్గా రన్ చేసాం. 12th బ్యాచ్ ఇది. సో బేసిక్గా ఏంటంటే ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ మనం హనాలో చెప్తున్నాం కంప్లీట్గా. సో S4 హనా 2022 వర్షన్లో మనం డిస్కస్ చేస్తున్నామండి. S4 హనా 2022 వర్షన్ అంటే కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్. మార్కెట్లో చాలా తక్కువ మంది ఎస్ఏపి S4 హనా ఎంఎంఓ S4 హనాలో చెప్తున్నారు. సో కాబట్టి ఏంటంటే బేసిక్గా S4 హనాలో ఎంఎం అనేది నేర్చుకోవడం మూలంగా మీకు చాలా మంచి జాబ్స్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అందులో ఎటువంటి డౌటే లేదు. సో S4 హనాలో దీన్ని ఎంఎం ఏమంటారంటే సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు అనమాట. సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు. సో మామూలుగా అయితే S4 హనా ఎంఎం అంటాం. ఎప్పుడైనా సరే మీకు తెలిసింది ఎంఎం అంటే మెటల్ మేనేజ్మెంట్ అని. కానీ S4 హనాలో మనకి బేసిక్గా అంటారు. సో ఈ సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ సంబంధించి మనకి ఈ రోజు ఏంటంటే బేసిక్గా మనం సెషన్ అనేది డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఎవరైనా సరే ఫస్ట్ టైం జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఫస్ట్ క్లాసే. దీని ముందు మనకి ఎటువంటి క్లాసెస్ అనేవి జరగలేదు. ఓకే, ఇది ఫస్ట్ క్లాసే అనమాట. సో కాబట్టి ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు అండ్ ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనకి రికార్డ్ వీడియో మిస్ అయితే రికార్డ్ వీడియో మీకు ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియో మీకు చాట్లో ఇవ్వడం జరుగుతుంది. నో వరీస్. అండ్ సో ఇందులో మనకి ఈ క్వాలిఫికేషన్ కూడా ఏంటంటే బేసిక్గా క్వాలిఫికేషన్ అనేది దీంట్లో జస్ట్ మీకు ఏంటంటే ఒక డిగ్రీ క్వాలిఫైడ్ ఎవరైతే స్టూడెంట్ ఉంటారో ఎలిజిబుల్ అండి. అట్లాగే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అంటే మెటీరియల్ మేనేజ్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అలాగే సో అదర్ మాడ్యూల్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అలాగే మనకి ఎప్పుడు మనం జనరల్గా ఈ కోర్సులో జాయిన్ అయ్యేది ఎక్కువగా ఏంటంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఎక్కువగా ఈ కోర్స్ని పిక్ చేసుకుంటూ ఉంటారు. పర్టికులర్గా ఈ కోర్స్ నేర్చుకోవడానికి పలానా క్వాలిఫికేషన్ అలాగే పలానా ఎక్స్పీరియన్స్ అంటూ ఏం లేదండి. సో చాలా మంది ప్లాంట్స్లో పనిచేస్తూ ఉంటారు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో. అలాగే ఏంటంటే కొంతమంది ప్రొక్యూర్మెంట్లో పనిచేస్తూ ఉంటారు, కొంతమందిలో ఇన్వాయిస్ ప్రాసెసింగ్ అని, బిల్లింగ్ అని వీటిలో పనిచేస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఈ కోర్సుకి ఎలిజిబులే. సో కాబట్టి పర్టికులర్గా నేను ఈ కోర్సుకి ఎలిజిబుల్ అవుతానా అవునా అనే కన్ఫ్యూజన్ అనేది వద్దండి. ఓకే. సో నేను ఆల్రెడీ స్క్రీన్ షేర్ చేశాను, ఒకసారి చూడండి. ఇది కనబడుతుందా లేదా అందరికీ? సో ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవరైనా సరే. ఎస్ సార్. కనిపిస్తుంది. ఓకే. సో ఎవరికైనా స్క్రీన్ అనేది కనపడకపోతే వెంటనే గ్రూప్లో నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ రీజాయిన్ అవ్వచ్చు అనమాట. సో మీరు ఏంటంటే ప్రాపర్ నెట్వర్క్తో జాయిన్ అవ్వాలి. సో కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు ప్రాపర్ నెట్వర్క్తో జాయిన్ అవ్వాలి. సో కోర్సులో జాయిన్ అయ్యే ముందు ప్రాపర్ నెట్వర్క్లో జాయిన్ అవ్వాలి. ఒక పీస్ఫుల్ ప్లేస్లో కూర్చోవాలి. సో అంతేగాని పబ్లిక్ ప్లేస్లోనూ, పొలాల్లోనూ, గట్ల దగ్గర సో నడుచుకుంటాను, లేకపోతే ఆఫీస్లో వెళ్ళే మోటార్ సైకిల్ మీద ఇలా మనకి చాలా మంది జాయిన్ అవుతున్నారు. అట్లా జాయిన్ అవ్వకండి. ఇది ప్రొఫెషనల్ కోర్సు, ఇది ఐటీ కోర్స్. కాబట్టి ఐటీలో ఉన్నప్పుడు మనం ప్రొఫెషనల్గా ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ప్రొఫెషనల్గా ఉంటే అంత ఐటీలో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రొఫెషనల్ అటైర్ని మీరు పొందడానికి ట్రై చేయండి మ్యాక్సిమం ఈ కోర్స్ ద్వారా. ఓకే. సో మనకి ఇక్కడ సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్. సో సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు. S4 హనాలో ఈ కోర్స్ని ఏమంటారంటే సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు. ఎంఎం మాడ్యూల్ని మనం సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటాం. ఓకే. ఎంఎం అంటే ఏంటంటే మెటీరియల్ మేనేజ్మెంట్. సో మెటీరియల్ మేనేజ్మెంట్. సో దీన్నే మనం S4 హనాలో మనకి సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు. ఓకే. సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు అన్నమాట. ఓకే. సో బేసిక్గా మనకి కోర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఓకే. సో కోర్సు సంబంధించిన క్వాలిఫికేషన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. సో కోర్స్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ అంతే. ఓకే. దీనికి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, సో ఎవరైతే మనకి ప్లాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అలాగే ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అలాగే ఇన్వాయిస్ ప్రాసెసింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ప్రాసెసింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ కోర్స్కి ఎలిజిబులే. ఓకే. సో అందరూ కూడా ఈ కోర్స్కి ఎలిజిబులే. కాబట్టి పర్టికులర్గా ఈ కోర్స్కి పలానా ఎక్స్పీరియన్స్, పలానా క్వాలిఫికేషన్ అంటూ ఏమీ లేదు. ఓకే. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ. కాబట్టి మీ అందరికీ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ గురించి ఎటువంటి డౌట్స్ లేవు. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ ప్రొక్యూర్మెంట్, సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్లోకి వెళ్ళే ముందు
అసలు మనకి నెక్స్ట్ క్లాసెస్ లో మీకు స్లైడ్స్ ఎలా ఉంటాయో నేర్పిస్తాను చూడండి ఒకసారి. సో మనకి అడ్వాన్స్డ్ క్లాసెస్ ఉంటాయండి. సో అడ్వాన్స్డ్ క్లాసెస్ అంటే రానున్న రోజుల్లో కంప్లీట్ గా మనకి అన్ని అడ్వాన్స్డ్ ఉంటాయి మొత్తం. సో ఇక్కడ నుంచి మనకి ఈ బ్యాచ్ నుంచి చాలా అడ్వాన్స్డ్ గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను మొత్తం కూడా. ఓకే, చాలా హై లెవెల్లో మనకి కోర్స్ అనేది ఉంటుంది, అడ్వాన్స్డ్ ఉంటుంది, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ కూడా మీకు వస్తాయి. ఓకే, ఇక్కడ నుంచి సో మన మెటీరియల్స్ అన్ని కూడా చాలా అడ్వాన్స్డ్ ఉంటాయి. అలాగే ఇంటర్వ్యూ మెటీరియల్స్ కూడా మీకు ఇస్తాం. ఓకే, సో ఇలా మీకు ఒక ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్న ఇక్కడ ఇదంతా ప్రాజెక్ట్ సంబంధించి అంటే ఒక రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించి సో మనకి గైడెన్స్ అన్నమాట. సో అంటే సో నెక్స్ట్ 10 క్లాసెస్ మీకు కంప్లీట్ గా ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అనేది మీరు నేర్చుకోబోతున్నారు. ఓకే, నెక్స్ట్ 10 క్లాసెస్ లో ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ గా నేర్పించేస్తాను 10 క్లాసెస్. ఓకే, 10 క్లాసెస్ లో మీకు కంప్లీట్ గా రియల్ టైం ప్రాజెక్ట్ మీద కంప్లీట్ గా నేర్చేసుకుంటారు. సో 11th క్లాస్ లో మీరు ఏ ట్రైనర్ దగ్గరికైనా లేకపోతే ఏ కన్సల్టెంట్ దగ్గరికైనా వెళ్ళి మీరు నేర్చుకున్న దాన్ని కంపేర్ చేసుకోవచ్చు. 100% వాళ్ళకంటే మీరు బాగా చెప్పగలుగుతారు ఈవెన్ ట్రైనింగ్ లో ఉన్నప్పటికీ కూడా. అలాగే మీరు ఇంతమంది ఇక్కడ 30 మెంబర్స్ కనపడుతున్నారు ఇందులో. ఈ 30 మెంబర్స్ లో నేను కనీసం ఒక 15 మెంబర్స్ 10 to 15 మెంబర్స్ తో మీతో మాట్లాడిస్తాను. 10 to 15 మెంబర్స్ మీతో కంపల్సరీగా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారు అండ్ ఈ ప్రాజెక్ట్ గురించి మీతో మాట్లాడిస్తాను కూడా. ఓకే, అండ్ పర్టికులర్ గా ఏంటంటే ఈ మనకి కంప్లీట్ గా ఇది ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ మనం రానున్న రోజుల్లో డెప్త్ గా ఇన్ డెప్త్ గా ఏ క్వశ్చన్ అడిగినా ప్రాజెక్ట్ లో ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేసేటట్టు చేస్తాం. అండ్ 10 క్లాసెస్ అయిన తర్వాత మీరు ఏ కన్సల్టెంట్ దగ్గరికన్నా వెళ్ళండి అండ్ ప్రాజెక్ట్ గురించి మీరు నేర్చుకున్న ప్రాజెక్ట్ గురించి మాట్లాడండి. వాళ్ళు చెప్పేది మీకు అర్థమవుద్ది, మీరు చెప్పేది వాళ్ళకి అర్థమవుద్ది. ఒకవేళ వాళ్ళు చెప్పేది మీకు అర్థం కాకపోతే సో యూ కెన్ టేక్ యువర్ ఫీ అండ్ యూ కెన్ లీవ్ ఫర్ ది క్లాస్. ఇంత డేర్గా నేను ఓపెన్ గా చెప్తున్నా. నా క్లాసెస్ లో నేను ఏమైతే 10 క్లాసెస్ లో చెప్పానో అవే ఉంటాయి. అండ్ మీరు చెక్ చేసుకోండి 10 క్లాసెస్ లో మీరు 100% ప్రతి పాయింట్ కూడా మీతో ప్రాజెక్ట్ గురించి మాట్లాడిస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి మీకు ఇచ్చే కంటెంట్ కూడా చాలా హై లెవెల్లో ఉంటుందండి. సో బేసిక్ కంటెంట్ బయట మార్కెట్ లో చాలా మంది చెప్తారు, కానీ మనం ఇక్కడ నుంచి చాలా హై లెవెల్లో మీకు మెటీరియల్స్ కానీ ఓకే అండ్ డాక్యుమెంటేషన్ కానీ ప్రాపర్ గా మీకు ఇలా ఇవ్వటం జరుగుతుంది. ఓకే, చాలా హై లెవెల్లో ఉంటుంది. కోర్స్ డ్యూరేషన్ చాలా తక్కువ 80 డేస్ ఉంది. 80 డేస్ అంటే 100 డేస్ లో మీరు మాక్సిమం జాబ్కి వెళ్ళేలా ప్లాన్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఇచ్చిన వర్క్ ని అప్పుడు మీరు చేయాల్సిందే. సో చాలా మంది ఏంటంటే కోర్స్ నేర్చుకుంటారు. కోర్స్ నేర్చుకుంటాం అంటే ఒక టాలీ కోర్సు లేకపోతే ఎంఎస్ ఎక్సెల్ కోర్సు లేకపోతే ఒక చిన్న జావా పైథాన్ నేర్చుకున్నట్టు కాదండి ఈ కోర్సు. ఎస్ఏపి అనేది చాలా హార్డ్ వర్క్ తో నేర్చుకోవాల్సిన కోర్స్ అన్నమాట. దీంట్లో హై ఇంటెలిజెన్స్ ఏం అవసరం లేదు. ఓకే, దీంట్లో కావాల్సింది హార్డ్ వర్క్ కావాలి, హార్డ్ వర్క్. సో ప్రతిదానికి మనకి సమాధానం వచ్చేటప్పటికి హార్డ్ వర్క్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, దీంట్లో హై ఇంటెలిజెన్స్ ఏం అవసరం లేదు, హార్డ్ వర్క్ చేయండి చాలు, ప్రతిదీ కూడా మీరు నేర్చుకోగలుగుతారనమాట. అండ్ నేను నెక్స్ట్ 10 క్లాసెస్ లో కంప్లీట్ గా అంటే ఫస్ట్ 2 క్లాసెస్ నార్మల్ బేసిక్ క్లాసెస్ చెప్తాను. ఓకే, సో ఆ తర్వాత నెక్స్ట్ 10 క్లాసెస్ లో కంప్లీట్ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. అండ్ ఆ ప్రాజెక్ట్ ఓరియంటేషన్ కంప్లీట్ అయిపోతే తర్వాత మీకు ఏంటంటే ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాను. ఓకే, సో అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాజెక్ట్ గురించి మాట్లాడేలాగా ఒక ప్లాన్ చేస్తారన్నమాట. ఓకే, సో ప్రాజెక్ట్ గురించి కనీసం 5 to 10 minutes మాట్లాడేలాగా ఒక ప్లాన్ చేస్తాను. ఆ తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు చార్ట్ లో పెడతాను. ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చదివి మీరు సో మీరు ప్రాజెక్ట్ సంబంధించిన ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కైనా మీరు రియల్ టైమ్ లో ఆన్సర్ చేసేలా చేస్తారు. ఓకే, సో మన ట్రైనింగ్ ఏంటంటే S/4HANA కొత్తగా ఇది లాంచ్ చేస్తున్నాం. ఇది ఆల్రెడీ లాంచ్ చేసాము, బట్ ఈ క్లాసెస్ నుంచి ఇక్కడ నుంచి ఏంటంటే కంప్లీట్ గా చాలా హై లెవెల్ మీకు గైడెన్స్ అనేది జరుగుతుంది అనమాట. సో సబ్జెక్ట్ సంబంధించి. ఓకే, సో అండ్ అందుకే ఏంటంటే మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో న్యూ స్టూడెంట్స్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మన లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చేస్తున్నాం. అండ్ ఎన్నిసార్లు అయినా ఈ కోర్స్ నేర్చుకునేలాగా అండ్ సో లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చేస్తున్నాం. కాబట్టి లైఫ్ టైం మెంబర్షిప్ అంటే ఈ కోర్సుని ఎన్నిసార్లు అయినా మీరు నేర్చుకోవచ్చు, అర్థం కాకపోతే అడగొచ్చు క్లాస్లో. ఓకే, అలాగని చెప్పి చాలా మంది కొంతమంది స్టూడెంట్స్ ఇందాక జాయిన్ అయ్యారు. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఇంటెన్షనల్ గా ఏంటంటే మనల్ని డ్యామేజ్ చేయడం, మన రిప్యుటేషన్ డ్యామేజ్ చేయడం, కాకపోతే ఇంకోటి మార్కెట్ లో మనల్ని ఇచ్చేయడానికి అలా కొంతమంది ఇల్ఫుల్ ఇంటెన్షన్ తో జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళని మనం ఎప్పుడు కూడా కేర్ చేయం. అండ్ అలాంటి మైండ్ సెట్ ఉంటే కనుక నా దగ్గర వర్కౌట్ అవ్వదు, ముందే చెప్తున్నా. సో కాబట్టి సో అలాంటి మైండ్ సెట్ కాకుండా నేర్చుకోవాలి అండ్ జాబ్ కొట్టాలి అనే తపనతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా మా సైడ్ నుంచి 100% సపోర్ట్ అనేది ఎప్పుడు ఇస్తాం. మీరు చూసుకున్నట్లయితే FICOలు అయితే ఇంకా నా దగ్గర ఓల్డ్ బ్యాచ్ ఫస్ట్
ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ మళ్ళీ రిపీటెడ్ గా జాయిన్ అవుతా ఉంటారు. సో కాబట్టి మీకు ఇల్ఫుల్ ఇంటెన్షన్ కాకుండా జాయిన్ అవ్వాలి అండ్ 100% జాబ్ కొట్టాలి అండ్ ఏదో సాధించాలి, ఐటీలో నేను సస్టైన్ అవ్వాలి అని 100% మీరు కనుక ఉన్నట్లయితే మా సపోర్ట్ అనేది 100% ఉంటుంది. అట్లా కాకుండా ఇల్ఫుల్ ఇంటెన్షన్ తో వేరే విధంగా ఏదో చేద్దామనో లేకపోతే ఇన్స్టిట్యూషన్ బ్యాక్ చేద్దామనో లేకపోతే నన్ను బ్యాక్ చేద్దాం అనుకుంటే అది వాళ్ళ పొరపాటు అయినట్టే. అది ఎంతోసేపు నిలవదు, 2 minutes లో గ్రూప్ లో నుంచి అవుట్ అయిపోతారు. కాబట్టి అలాంటి ఇల్ఫుల్ ఇంటెన్స్ తో కాకుండా మంచి ఇంటెన్స్ తో ఉంటే 100% సపోర్ట్ అనేది మా దగ్గర నుంచి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి రానున్న రోజుల్లో మీకు ఏంటంటే సో ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం అనేది మీకు ముందుగానే చెప్పేసిన ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్. సో అసాప్ మెథడాలజీ అంటే ఈసీసీ ప్రాజెక్ట్స్ అంటే ఓల్డ్ సిస్టమ్, ఈసీసీ అంటే ఓల్డ్ సిస్టమ్, సో S4 హనా అంటే యాక్టివేట్ మెథడాలజీ, సో న్యూ సిస్టమ్. సో కాబట్టి ఈ రెండింటిని కూడా క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాం. ఓకే, ఫస్ట్ లోనే ఇది కూడా, ఓకే ఫస్ట్ లోనే, సో ఫస్ట్ లోనే మనకి ట్రైనింగ్ ఉంటుంది అనమాట. ఓకే, సో అంటే ఫస్ట్ 10 classes లోనే ఫుల్ గైడెన్స్ అనేది మీకు దొరికేస్తుంది. సో ఆ తర్వాత మీకు అసలు రియల్ టైంలో మీరు ఏం చేయబోతారు అంటే మీరు ఏం చేస్తే మిమ్మల్ని జాబ్ లో ఉంచుతారు, ఆ జాబ్ లో రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అండ్ ప్రాజెక్ట్ మీకు ఎలా వస్తుంది అండ్ కంపెనీకి ప్రాజెక్ట్ ఎలా వస్తుంది, కంపెనీలో వచ్చిన ప్రాజెక్ట్స్ మీకు ప్రాజెక్ట్ మేనేజర్తో ఎలా మాట్లాడాలి అండ్ మీ సీనియర్స్తో ఎలా ఉండాలి అండ్ మీ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఎట్లా ఉంటే జాబ్ లో సస్టైన్ అవుతాం. సో ఇలాంటి అన్నింటికి కూడా ఈ 10-15 classes అంటే మాక్సిమం 10 classes వేసుకోండి. ఈ 10 classes లోనే మీకు సొల్యూషన్ అనేది జరిగిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సో మీకు గైడెన్స్ అనేది మీకు కంప్లీట్ గా పీపీటీస్ లో ఇవ్వడం జరుగుతుంది ప్రతిదీ కూడా. ఓకే, అండ్ డాక్యుమెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటివన్నీ ప్రాజెక్ట్ రిలేటెడ్ అన్ని కూడా పీపీటీస్ లో ఇస్తున్నాం. అలాగే నేను ఒక ఇంటర్వ్యూ మెటీరియల్ కూడా రెడీ చేస్తున్నాను మీకు పర్టికులర్ గా SAP MM సంబంధించి. ఆ ఇంటర్వ్యూ మెటీరియల్ చూసుకుంటే 100% మనం ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయిపోతాం, నో డౌట్ ఎట్ ఆల్. సో కాబట్టి నా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కోర్సులో జాయిన్ అయ్యి మళ్ళీ ఆ సెషన్స్ అన్నింటిలో కూడా యూటిలైజ్ చేసుకోండి ఎవరైనా ఉన్నట్లయితే. ఓకే, అండ్ మంచి ఇంటెన్షన్తోనే జాయిన్ అయితేనే జాయిన్ చేసుకుంటాం, ఎన్నిసార్లు అయినా జాయిన్ చేసుకుంటాం. అలాగే ట్రైనర్ని డామినేట్ చేసే విధంగా మాట్లాడటం లేకపోతే రిప్యుటేషన్ డామేజ్ చేసే విధంగా మాట్లాడితే 100% గ్రూప్లో నుంచి లేకపోతారు వితౌట్ రీజన్. కాబట్టి ఫీజు కూడా నాట్ రిఫండ్. సో కాబట్టి ఇక్కడ మనం లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తున్నాం. కాబట్టి ఈ లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఎవరు మార్కెట్లో ఐటీ సాఫ్ట్వేర్ సైడ్ ఐటీ ట్రైనింగ్స్ అంటేనే చాలా ఇదిగా ఉంటాయి, టఫ్గా ఉంటాయి. అండ్ ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైం పీరియడ్ తర్వాత మీ మొహం కూడా చూడరు ట్రైనర్ ఎవరు కూడా. కానీ మనం ఏంటంటే సో ఓల్డ్ స్టూడెంట్స్ అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంది, జాబ్ కొట్టించాలి అండ్ కొత్త స్టూడెంట్స్ కి నేర్పించాలి అనే తపన మార్కెట్లో మనకి ఎప్పుడు కనపడుద్ది. అందుకే SAPలో లైవ్ లోకి వచ్చి ఎవరేంటి SAP లైవ్ లో చాలా తక్కువ మంది చెప్తారు. లైవ్ లోకి వచ్చి ఒక రియల్ టైం కన్సల్టెంట్ మాట్లాడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ట్రైనింగ్ గైడెన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది ముందుగానే చెప్పేస్తున్నాం. ఓకే, సో మనకి SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి, ఓకే సో ఈ డిస్కషన్స్ అన్ని కూడా మనకి జరుగుతాయి 100%. ఓకే, సో ఆ తర్వాత మీకు ఏంటంటే SAPలో మనకి ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, ఏ సర్వర్స్ మీద పని చేస్తాం, ఓకే ఇదంతా కూడా మీకు ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ లో కవర్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అలాగే S4 హనా అంటే ఏంటి, హనా అంటే ఏంటి, ఈ S4 హనాలోకి ఎందుకు కంపెనీస్ మైగ్రేట్ అవుతున్నాయి. ఓకే, సో అలాగే మనం రానున్న రోజుల్లో సో ఈ క్లాసెస్ అంటే ECC ఎప్పుడు కట్ ఆఫ్ ఎప్పుడు అవుతుంది. ఓకే, సో అలాగే ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి, S4 హనాలో మనకి SAP MM కింద ఫ్యూరీ యాప్స్ లో ఎలా చేయాలి అనేది మనం డిస్కస్ చేస్తాం. ఫైనాన్స్ సంబంధించి సెంట్రల్ ఫైనాన్స్ మీకు లేదు. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మీకు క్లాసెస్ అన్ని కూడా మనం డిస్కస్ చేయబోతున్నామండి రానున్న రోజుల్లో. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఒక క్లారిటీ ఉండాలి కోర్స్ నేర్చుకునేటప్పుడు. ఓకే, బేసిక్ గా ఏం నేర్చుకుంటున్నాము అండ్ ఏం నేర్చుకుంటే జాబ్ వస్తుంది అండ్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఎట్లా ఉంటే జాబ్ వస్తుంది. అందుకే నేనేంటంటే ఇప్పుడు కోర్స్ అయిన తర్వాత మీకు చార్ట్ లో పెడతాను మన ప్రీవియస్ స్టూడెంట్స్ ఒక ప్రాజెక్ట్ గురించి ఎలా మాట్లాడతారు, ఎలా మాట్లాడారు, జస్ట్ 10 days లో ఎలా మాట్లాడారు అనేది మీకు SAP MM స్టూడెంట్స్ సంబంధించిన ప్రజెంటేషన్ అలాగే FI/CY సంబంధించిన ప్రజెంటేషన్స్ రెండు కూడా క్లాస్ అయిన తర్వాత మీకు లింక్ చార్ట్ లో పెడతాం, చూసుకోండి. అండ్ మన స్టూడెంట్స్ ప్రజెంటేషన్ ఎట్లా చేస్తారన్నది జస్ట్ 10 days లోనే, 10 days కూడా కాదండి 6 days అంటే నేను ప్రాజెక్ట్ క్లాసులు స్టార్ట్ చేసిన 5 days లోనే ఎలా మాట్లాడారు అన్నది ఒక రియల్ టైం కన్సల్టెంట్ లాగే దిగిపోతుంది మొత్తం అంతా కూడా. మీ ట్రైనింగ్ అలా ఉంటుంది. కాబట్టి సో మీ వే ఆఫ్ ట్రైనింగ్, మీ వే ఆఫ్ కమ్యూనికేషన్, యాటిట్యూడ్, బిహేవియర్ ఐటీలో మారిపోవాలి కంప్లీట్ గా. అండ్ మీ స్టైల్ అండ్ మీ వే ఆఫ్ కమ్యూనికేషన్, డ్రెస్సింగ్ సెన్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి కంప్లీట్ గా మార్చుకోవాలి. మీరు IT కోర్స్ లో జాయిన్ అవుతున్నారు, ఓకే ఒక సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవుతున్నారు కాబట్టి ప్రతిదీ కూడా మీరు
మొత్తం మీ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్ ఒక ఐటీ గా ఇలాగా మార్చుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ ఈ రోజు నుంచి కోర్సులో ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మన దగ్గర. సో కాబట్టి ఎవరికైనా డౌట్స్ ఉంటే, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఎవరైనా సరే ఆఫ్లైన్ లో వెళ్దాం అనుకున్నా, లేకపోతే మన ఆఫ్లైన్ లోకి వచ్చి చదువుకుందాం అనుకున్నా సరే కంప్లీట్ గా మనం ఎంకరేజ్ చేస్తాం. వచ్చి మన ఆఫ్లైన్ స్టూడెంట్స్ లో మన ఆఫ్లైన్ కూడా ఉంది మనకి, అందుకే నేను పబ్లిక్ గా కనపడుతాను ప్రతి విషయంలోనూ. కాబట్టి మీరు డైరెక్ట్ గా ఆఫ్లైన్ లోకి వచ్చి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్ లో నాకు ఇబ్బందిగా ఉంది సార్, ఆఫ్లైన్ లో రావాలనుకుంటే ఆఫ్లైన్ లోకి వచ్చి మీ డౌట్స్ ని అడగవచ్చు, నేను ఇక్కడే ఉంటాను. అలాగే మా స్టాఫ్ ఒకసారి కాల్ చేసి ఉన్నానో లేదో తెలుసుకుంటే సరిపోతుంది. ఏ రోజైతే ఉంటానో ఆ రోజు వచ్చేసి మీ డౌట్స్ అన్ని ఒకేసారి క్లియర్ చేసుకోండి. అలాగే హైదరాబాద్ లొకేషన్ లో, లేదా గుంటూరు లొకేషన్ లో, బెంగళూరు లొకేషన్ లో, లేకపోతే విజయవాడ లొకేషన్ లో ఎవరైతే మన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మన ఆఫీస్ ఉంది అండ్ ఇంటర్నెట్ సదుపాయం ఉంది మనకి. అలాగే సో క్యాబిన్ ఫెసిలిటీ ఉంది, వచ్చి చదువుకోండి, ఎవరు డిస్టర్బ్ చేయరు. అండ్ సో మీరు మీ ఎస్ఏపి ఎంఎం కోర్స్ అయ్యేంత వరకు కూడా ఫుల్ సపోర్ట్ అనేది మీకు ఆఫ్లైన్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది. వచ్చి చదువుకొని మీకు జాబ్ కొట్టేంత వరకు కూడా మిమ్మల్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు. అలాగే మనకి మీకు సదుపాయం, క్యాబిన్ సదుపాయం కూడా ఇవ్వడం జరుగుతుంది. వచ్చి కూర్చొని మీ ప్రాక్టీస్ మీరు చేసుకోండి. ఓకే, సో కాబట్టి ఇదే కాకుండా మనకి రానున్న రోజుల్లో సో సిలబస్ ఏం కవర్ చేయబోతున్నాం సో అనేది కూడా మీకు ఒక చూపిస్తే ఒక ఐడియా వస్తుంది. ఓకే, కాబట్టి సిలబస్ కూడా మనం డిస్కస్ చేయాలి, ఎందుకంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ సిలబసే. ఓకే, ఇప్పుడు బేసిక్ గా మనకి ఏంటంటే మనకి ఇది ఎస్ఏపి S4 హనా, మనం S4 హనాలో మనం సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటాం, దీన్ని ఎంఎం అంటాం. ఓకే, ఈసీసీలో అయితే ఎంఎం అంటే ఓల్డ్ వర్షన్ లో ఎంఎం అంటే 4G లాగా అనమాట. సో ఇప్పుడు మనకి S4 హనా అంటే కంప్లీట్ గా అడ్వాన్స్డ్ వర్షన్ లో సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటాం. అలాగే ఇందులో మనకి ఉండే సిలబస్ ఏంటి అనేది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఓకే, ఈ డౌట్స్ ని క్లియర్ చేయడానికి ఏంటంటే ఈ రోజు మీకు చార్ట్ లో సిలబస్ కాపీ అనేది మీకు చార్ట్ లో పెట్టడం జరుగుతుంది. ఓకే, ఈ సిలబస్ కాపీని చూసుకొని జాయిన్ అవ్వండి. ఓకే, అని చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. టుమారో నుంచి మనకి కంప్లీట్ గా క్లాసెస్ డే 1 నుంచి స్టార్ట్ అయిపోతుంది. డే 1 క్లాస్ అంటే ఇంకా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతాను టుమారో ఆన్వర్డ్స్. ఈ రోజు ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కి స్కైప్ లో జాయిన్ అవడం తెలియదు, అండ్ జాయిన్ అయినా సరే ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. ఆ రికార్డింగ్ ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నారు, అట్లాగే సో వీడియోలతో లాగిన్ అయిపోతున్నారు, అలాగే ఆడియోలతో లాగిన్ అయిపోతున్నారు. సో ఇలాంటివి ఏమీ వద్దండి. కంప్లీట్ గా జాయిన్ అయ్యేటప్పుడు ఒక ప్రొఫెషనల్ స్టూడెంట్ లాగా ముందుగా 10 minutes బిఫోరే మేము రెడీ చేసుకొని వీడియోని ఆడియోని ఆఫ్ లో పెట్టుకొని క్లాస్ ని వింటే అదర్ స్టూడెంట్స్ కి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటుంది. దాని మూలంగా మనం నేర్చుకోవడం కాకుండా అదర్ స్టూడెంట్స్ కూడా మనం హెల్ప్ అవుతాం. ఓకే, ఇక్కడ నుంచి మనకి క్లాసెస్ స్టార్ట్ అయ్యేది మనకి ఏంటంటే సో మనకి ఇవన్నీ కూడా ఇక్కడ కనపడే ఏమైతే ఉన్నాయో, సో ఇక్కడ ఈ ఇంట్రడక్షన్ క్లాస్, ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, S4 హనాకి డిఫరెన్స్, అలాగే సో ఎస్ఏపి ఈఆర్పి గురించి మనకి కంప్లీట్ గా ఐడియా ఇచ్చిన తర్వాత మాత్రమే మనం ఎస్ఏపి ఎంఎం గురించి మనం డిస్కషన్ చేస్తాం. ముందే ఏంటంటే S4 హనా అలాగే ఎస్ఏపి ఈఆర్పి గురించి ఐడియా ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రాజెక్ట్ గురించి వెళ్ళిపోతాం. అంటే ప్రాజెక్ట్ గురించి అంటే మీరు ఇక్కడ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ప్రాజెక్ట్ సంబంధించినంతా, సో ఈ ప్రాజెక్ట్ సంబంధించినంతా కూడా ఇక్కడ పీపీటీస్ లో చూపించడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్స్ గురించి మనం ప్రతి పాయింట్ కూడా నీట్ గా చక్కగా చెప్పుకుంటాం. ఓకే, సో మీ రియల్ టైంలో మీకు ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేది, మీకు ప్రాజెక్ట్ ఎలా చేయాలి, సపోర్ట్ ప్రాజెక్ట్ ఎలా చేయాలి, రోల్అవుట్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ ఏం చేయాలి అని మనకి ప్రాజెక్ట్స్ టైప్స్ ఉన్నాయి. డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఏం చేయాలి, టెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో ఏం చేయాలి, ఇలా మీకు గైడెన్స్ అనేది మన క్లాసెస్ లో దొరుకుతాయి. ఓకే, సో అలాగే ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వన్స్ యూ జాయిన్ ఇన్ టు కంపెనీ వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యూ నీడ్ టు క్యారీ అవుట్ ఇన్ రియల్ టైమ్. సో దోస్ థింగ్స్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ది అప్కమింగ్ క్లాసెస్. సో కాబట్టి సో మీరందరూ కూడా సో ఇప్పుడు ఇచ్చిన వర్క్ ని అప్పుడు మీరు కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండాలి నెక్స్ట్ క్లాస్ కి. ఓకేనా, సో వీక్లీ మనకి 5 క్లాసెస్, మ్యాక్స్ 5 క్లాసెస్ ఉంటాయండి. సో కొంతమంది ఏంటంటే అన్ని సాటర్డే సండే కూడా పెట్టేయమంటారు, అలా ఉండదు. సో ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో 5 క్లాసెస్ అంటే 5 క్లాసెస్, మాక్సిమం 4-5 క్లాసెస్ ఉంటాయి. ఓకే, మిగతా క్లాసెస్ సండే సాటర్డే మీ ప్రాక్టీస్. ఎస్ఏపి ఎంఎం లో నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ లో ఉన్న యాక్టివ్ గా స్టూడెంట్స్ మధ్యలో ఉండరు, ఎందుకంటే ఎర్రర్స్ డబ్బులు పారిపోతూ ఉంటారు. సో రియల్ గా చెప్పాలంటే ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ చాలా ఈజీ మాడ్యూల్ కంపేరింగ్ టు ఎఫ్ఐసిఓ. ఓకే, కానీ నేర్చుకోవడం చాలా కష్టం, అర్థమైందా? సో జాబ్ లో చేయడం చాలా ఈజీ కంపేరింగ్ టు ఎఫ్ఐసిఓ. ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ జాబ్ చేయడం ఈజీ, కానీ నేర్చుకోవడమే కొంచెం కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు జాబ్ లో ఈజీగా సస్టైన్ అయిపోతారు.
ఇక్కడ ఏదైతే నేర్చుకుంటారో దట్ సఫిషియంట్ టు వర్క్ ఇన్ కంపెనీస్, దట్స్ ఎనఫ్. సో నా సైడ్ నుంచి ఏంటంటే ఇక్కడైతే ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ ఇక్కడ మనం చివరి క్లాస్ వరకు మిస్ అవ్వకుండా ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు జాబ్ కొడతారు, రియల్ టైంలో సస్టైన్ కూడా అయిపోతారు, ఎటువంటి డౌటే లేదు. ఎందుకంటే చాలా డెప్త్ గా చెప్తున్నాం మనం. ఎస్ఏపి ఎంఎం తెలుగులో మార్కెట్లో ఎవరు చెప్పట్లేదు, చెప్పినా అర్థం కావట్లేదు. సో ఎందుకంటే ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ చెప్పడం కూడా చాలా ఈజీగా ఉండదు, చాలా కష్టంగానే ఉంటుంది. కానీ నేర్పించడం ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, మార్కెట్ లో రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, అండ్ ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ లో స్పెషల్ ప్రొక్యూర్మెంట్ అనే కాన్సెప్ట్ చాలా మంది చెప్పరు, చాలా రెండు చెప్తారు. కానీ స్పెషల్ ప్రొక్యూర్మెంట్ మొత్తం ఆల్ ప్రొక్యూర్మెంట్స్ లో ఏమైతే ఉన్నాయో అన్ని కూడా చెప్పడానికి మనం మ్యాక్సిమం ట్రై చేస్తాం. వన్స్ మనం కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాం, 1-2 ఒక 4-5 అసైన్మెంట్స్ ఇస్తాం. సో అవి మీరు చూస్ చేయాల్సి వస్తుంది, వీడియోని చూస్ చేయాల్సి వస్తుంది. ఆ 4-5 అసైన్మెంట్స్ కూడా చేయకపోతే కష్టమే కదా. మనం నేర్చుకోవడం కాదు కావాల్సింది, మనం వర్క్ చేయగలిగే పొటెన్షియల్ అన్ని చేయటం అండ్ ఆ కాన్ఫిడెన్స్ ని అన్ని చేయటం. ఆ కాన్ఫిడెన్స్ అనేది మన ట్రైనింగ్ ద్వారా మనం ఇవ్వబోతున్నాం కాబట్టి. సో మీరు ఎవరైతే ఈ కాన్ఫిడెన్స్ ని గెయిన్ చేస్తారో వాళ్ళు 100% జాబ్ కొడతారు. ఓకే. అండ్ ఒకవేళ నాకు ఆ స్కిల్ సెట్ లేదండి, నేను నాకు అర్థం కావట్లేదు అంటే మళ్ళా 2వ బ్యాచ్ ఉంది, అది కూడా అర్థం కావట్లేదు అంటే 3వ బ్యాచ్ ఉంది. కాబట్టి సో ఎవరికి కోర్సులో ఏంటంటే ఎస్ఏపి మోడల్ అని తొందరగా అర్థం కాదు. ఓకే. సో అందరికి చాలా మందికి అర్థం కాదు, తొందరగా అర్థం కాదు. కాబట్టి ఇది అర్థమైన రెగ్యులారిటీ ఉండదు, మధ్యలోనే డ్రాప్ అయిపోతూ ఉంటారు. అదే ప్రాబ్లం ఇందులో. కాబట్టి డ్రాప్ అవ్వకుండా చివరి దాకా ఉండేది ఒక 10 మంది జాయిన్ అయితే, డ్రాప్ అవ్వకుండా చివరి దాకా ఉండేది ఒక 4 మెంబర్స్ ఉంటారు. ఆ 4 మెంబర్స్ జాబ్ కొడతారు. 4 మెంబర్స్ లో 3 మెంబర్స్ జాబ్ కొట్టేస్తారు. సో మళ్ళీ ఈ 3 మెంబర్స్ వీళ్ళు చూసి మళ్ళీ జాయిన్ అవుతూ ఉంటారు. సో ఇందులో జాయినింగ్ అవ్వడం, డ్రాప్ ఆఫ్ అవ్వడం, జాయినింగ్ అవ్వడం, డ్రాప్ ఆఫ్ అవ్వడం, జాబులు కొట్టడం, ఇవన్నీ కామన్ గా జరిగే యాక్టివిటీ. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక 30 మెంబర్స్ అటెండ్ అయ్యారు. సో అందులో జాయిన్ అయ్యే వాళ్ళు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 20 మెంబర్స్ ఉంటారు. సో అందులో సక్సెస్ అయ్యేది కేవలం ఒక 3-4% మాత్రమే. అంటే 4-5 మెంబర్స్ మాక్సిమం సక్సెస్ అవుతారు. ఫస్ట్ 100 to 200 అంటే ఫస్ట్ 100 days లో సక్సెస్ అయ్యేది వీళ్ళు మాత్రమే. సో నెక్స్ట్ 100 days లో మిగతా వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు. సో డిపెండ్స్. మీరు కనుక రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసి రెగ్యులర్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అండ్ ఇందులో ఉన్న బెనిఫిట్ కూడా చెప్తాను మీకు, గుర్తుపెట్టుకోండి. ఎస్ఏపి ఎంఎం మోడల్ నేర్చుకోవడం కష్టమే కానీ జాబ్ చేయడం చాలా ఈజీయే. అండ్ ఇంటర్వ్యూస్ కూడా కంపేరింగ్ టు ఎఫ్ఐసిఓ కొంచెం ఈజీగానే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ కోర్సులో నాకు వల్ల అవ్వట్లేదు అనుకుంటే P2Pలోకి వెళ్ళిపోయి జాబ్ చేసుకోవచ్చు. అంటే ఎండ్ యూజర్ కింద వెళ్ళిపోయి జాబ్ చేసుకోవచ్చు. మీకు కన్సల్టెంట్ వర్క్ ఉంది, అలాగే ఎండ్ యూజర్ వర్క్ 2 ఉన్నాయి. ఓకే. కన్సల్టెంటే మీరు ఇప్పుడు జాయిన్ అయ్యింది కన్సల్టెంటే, కానీ ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్కి వెళ్ళచ్చు. మార్కెట్లో ఏదో ఒక జాబ్ నాకు కావాలి, సో నేను 100% నేను సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ అనేది చాలా చాలా ఈజీ జాబ్. ఓకే. సో దానికి కూడా నేను మీకు గైడెన్స్ ఇస్తాను, ఒక డాక్యుమెంట్ ఇస్తాను, ఆ డాక్యుమెంట్ చూసుకొని జాబ్ కొట్టేయచ్చు. సో చాలా మందికి ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ లేక అండ్ ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వక అండ్ మధ్యలోనే సో అప్పుడప్పుడు కానికి అంటే జస్ట్ కాని కింద బుక్ పెట్టి అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, అది తిరుగుతూ ఉంటాయి. అట్లా చదివితే వేస్ట్ అండి. ఓకే. అట్లా చదువుకుంటే వేస్ట్. ఈ కోర్స్ ఐటీ వేస్ట్ అసలు. ఐటీలో జాయిన్ అవుదాము అనుకుంటే పక్కా చాలా డిసిప్లిన్ గా ఉండాలి అండ్ సో కాన్ఫిడెంట్ గా ఉండాలి, నమ్మాలి, ఫస్ట్ ట్రైనర్ నమ్మాలి అండ్ మీరు చూస్ చేస్తున్న ట్రైనర్ ఫస్ట్ నమ్మాలి. అండ్ ఆ తర్వాత మీరు కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఓకే. తర్వాత మీరు ఎప్పుడు ఏ టాస్క్ చేయండి అంటే చేసేయాలి, ఆలోచించకుండా చేసేయాలి. ఓకే. అండ్ మీకు ఏదో ఒక సాధించాలి అని చెప్పి తప్పన మీ మైండ్ సెట్ లో ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. సో ఈ మైండ్ సెట్ లేకుండా సరదాగా అటెండ్ అయ్యి అప్పుడప్పుడు అటెండ్ అయ్యి జాబ్ వచ్చేయాలంటే ఎలా వస్తుంది? జాబ్ రాదండి. ఓకే. సో ఇది ఐటీ కోర్స్, మీరు నేర్చుకునేది ఏదో చిన్న కోర్స్ కాదు, ఐటీ కోర్స్. ఇది వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అన్న కోర్స్. ఎస్ఏపి ఎంఎం మోడల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అన్న కోర్స్. మీకు దుబాయ్లో జాబ్స్ ఉంటాయి, యూకేలో జాబ్స్ ఉంటాయి, యుఎస్లో జాబ్స్ ఉంటాయి, కెనడాలో జాబ్స్ ఉంటాయి, మలేషియాలో ఉంటాయి, అలాగే మీకు ఏ కంట్రీలోకి వెళ్ళినా సరే జాబ్స్ అనేవి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు నేర్చుకున్నది ఎక్కడ ఇండియాకి మాత్రమే పరిమితం కాదు. ఓకే. ఒక డేటా సైన్స్, ఒక పైథాన్, సో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక మెకానికల్ లెర్నింగ్, జావా, C++ ఇలాంటి ఎక్కడైతే మనకి సేమ్ ఉంటాయో వరల్డ్ వైడ్ ఇది కూడా సేమే ఉంటుంది. ఎటువంటి మార్పులు చేకూర్పులు ఉండవు, కొంచెం కూడా మార్పు ఉంది. ఓకే. సో ఎక్కడో చిన్న ఒక 5% తప్పిస్తే 95% సేమ్ ఉంటుంది కంటెంట్. ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నా సరే ఈ కోర్స్ నేర్చుకొని మీరు ఎక్కడైనా జాబ్ కొట్టచ్చు, ఏ కంట్రీలో జాబ్ కొట్టచ్చు. యుఎస్ఏలోకి వెళ్తే యుఎస్ఏలో ఒక ఎంఎస్, అక్కడ ఏదో ఒక ఎంఎస్ లోకల్ కోర్స్ నేర్చుకొని ఎంఎస్ లో జాయిన్ అయ్యి ఈ కోర్స్ నేర్చుకుంటూ లేదా ఈ కోర్స్ కంప్లీట్ చేసుకొని అక్కడ జాబ్ కొట్టచ్చు. ఓకే. ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్ సర్టిఫైడ్ వేరే కంట్రీస్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు సర్టిఫికేషన్ ఉంటుంది. సర్టిఫైడ్ అవ్వాలంటే ఎస్ఏపి
పార్ట్నర్ దగ్గర మీరు ఎగ్జామ్ రాయాలి. సో 50,000 ఎంత అవుద్ది, 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే. ఫ్రెషర్కి అయితే 2.5 lakhs అవుతుంది. ఫ్రెషర్కి నేను ఏం చేయాలో చెప్తాను. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయితే ఇంటర్నేషనల్ వైడ్ నేను ఎక్స్ప్లోర్ చేయాలి, జాబ్స్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ జస్ట్ ఒక 200 బిట్లో 300 బిట్లో చదువుకుంటే సో SAP MM కూడా పాస్ అయిపోవచ్చు అన్నమాట. అంటే సర్టిఫికేట్ వచ్చేస్తుంది, గ్లోబల్ సర్టిఫికేట్, గ్లోబల్ వ్యాలిడ్. ఇండియాలో అయితే సర్టిఫికేట్ చూసి మీకు మార్కెట్లో జాబ్స్ అనేది ఇవ్వట్లేదు ప్రజెంట్. సర్టిఫికేట్ వ్యాలిడ్ లేదు. ఇండియాలో ఎలా ఉంటుందంటే, ఇండియాలో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అంటే ఏ కంపెనీస్లో వర్క్ చేసో అండ్ ఏ ప్రాజెక్ట్స్లో వర్క్ చేసో ఆ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్, సపోర్టా, రోల్ అవుటా, మైగ్రేషనా, డేటా మైగ్రేషన్ ప్రాజెక్టా, అప్గ్రేడ్ ప్రాజెక్టా, లేకపోతే మెర్జర్స్ అక్విజిషనా, సో ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్లో నువ్వు వర్క్ చేసావు అనే దాని మీద ప్రాజెక్ట్ని బట్టి నీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో అది వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్‌కి నువ్వు చేసిన వర్క్ ఎంతవరకు సూట్ అవుతుంది అనేది కూడా చెక్ చేస్తారనమాట. అర్థమైందా? సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సో నేర్చుకునేటప్పుడే మీరు 100% యాక్యురేట్‌గా ఉండాలి. అప్ టు డేట్‌లో ఉండాలి. అండ్ నెక్స్ట్ క్లాస్ కోసం వెయిటింగ్ చేస్తా ఉండాలి. ఓకే. సో అలా ఎవరైతే ఉంటారో 100% డామ్ షూర్ సక్సెస్ మీ నుదుటి మీద రాస్తుంది. ఇంకా దాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఓకే. సో కాబట్టి ఇది నేను బేసిక్‌గా చెప్పాల్సిన బేసిక్ పాయింట్స్. తెలియకుండా కోర్స్‌లో జాయిన్ అయిపోయి నాకు అర్థం కావట్లేదనో, లేకపోతే సో నా కోర్స్ రిలవెంట్ కాదు జాయిన్ చేసేసారని చెప్పి ముందుగానే కన్‌ఫ్యూజ్ అయిపోయి మమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేసేస్తారు. కాబట్టి ముందుగానే చెప్తున్నా, ఈ కోర్స్‌లో కనీసం ఒక 3 అవర్స్ నుంచి 4 అవర్స్ గనక కూర్చున్నట్లయితే ఈ కోర్స్ నీకు 100% అర్థమవుతది. లేదు నేను క్లాస్‌లో నేను చూసింది వాచ్ చేసుకున్న తర్వాత 2 రోజులు, 3 రోజులు చేసుకుంటానంటే ఈ కోర్స్ నీకు అర్థమవునట్టుగా ఉంటది. ఆ తర్వాత జాబ్ రాదు అంతే. సింపుల్‌గా చెప్తున్నా, జాబ్ రాదు. చివరి వరకు క్లాసెస్ విని ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక 15 డేస్ ఎవరైతే కూర్చుంటారో 100% వాళ్ళ చేతిలో జాబ్ ఉంటుంది. అండ్ ఏంటంటే నవ్ డేస్ స్టూడెంట్స్‌లో స్టఫ్ అనేది తగ్గిపోయింది. అండ్ మాక్సిమం నేను చూస్తా ఉంటాను. చాలా స్టూడెంట్స్ నేను అంతకుముందు ఉన్న క్యూరియాసిటీ, కీన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది కంప్లీట్‌గా. ఓకే. జస్ట్ ఊరికే వస్తారు, జాయిన్ అవుతారు, ఆలస్యంగా జాయిన్ అవుతారు. వాడు చెప్పాడు, ఈడు చెప్పాడు, వాడికి 20 లక్షలు ప్యాకేజ్ వస్తుంది, ఈడికి 15 లక్షలు ప్యాకేజ్ వస్తుంది. బట్ ఆ క్యూరియాసిటీ కోర్స్‌లో ఒక 15 రోజులకి, 20 రోజులకి నల్లిఫై అయిపోతుంది. ఆ తర్వాత మీ పనిలో మీరు ఉంటారు, మా పనిలో మేము ఉంటాం. మేము పద్దాక వెనకాల పడి ఇదేంటి, అదేంటి అని చెప్పలేము. ఎందుకంటే మేము ప్రొఫెషనల్‌గా ఉంటాం. కాబట్టి మీ వెనకాల పడితే మేము చీప్ అయిపోతాం ఫస్ట్. మాక్సిమం చెప్తాం, ఇది గైడెన్స్ అని క్లాస్‌లో చెప్తాం. ఆ క్లాస్ అయిన తర్వాత ఏం చేస్తారనేది మీ దృష్టిలోకి అది మీరే చూసుకోవాలి. చిన్నపిల్లలకి మళ్ళీ వెనకాల పడలేము. ఓకే. సో ఇది ఫస్ట్ పాయింట్. అందరూ కూడా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది. అండ్ సిలబస్ గురించి నేను చెప్పేటప్పుడు చెప్తున్నాను. సో నెక్స్ట్ క్లాసెస్‌లో మనకి ఇవన్నీ కూడా అప్‌కమింగ్ క్లాసెస్‌లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ మాస్టర్ డేటా గురించి అంటే మనకి ఎలా ఉంటదంటే SAP MM మాడ్యూల్‌లో ఏంటంటే కంప్లీట్‌గా సో మాస్టర్ డేటాస్ ఉంటాయి. సో మాస్టర్ డేటా అంటే మీకు సిస్టమ్‌లో చూపిస్తే అర్థమవుతుంది. ఒకసారి సిస్టమ్ ఓపెన్ చేస్తున్నాను. అందరికీ కూడా స్క్రీన్ కనపడుతుంది కదా? సో S/4HANA సిస్టమ్ నేను ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓకే. సో ఇక్కడ మనకి SAP S/4HANA సిస్టమ్ అన్నమాట ఇలా ఉంటది. ఓకే. దీంట్లో మీరు నేర్చుకుంటుంది S/4HANA MM మాడ్యూల్. సో ఈ SAP MM మాడ్యూల్‌ని మనం S/4HANAలో ఏమంటామంటే సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారండి. సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు. ఓకే. సో ఈ SAP MM మాడ్యూల్ మనం సో దీనిలో ఏంటంటే ఈ లాజిస్టిక్స్‌లో దొరుకుద్దన్నమాట. అకౌంట్స్ అనేది ఫైనాన్స్ వాళ్ళది. హ్యూమన్ రిసోర్స్ అనేది HR మాడ్యూల్. ఓకే. బట్ మనదేంటంటే లాజిస్టిక్స్ అన్నమాట. SAP MM మాడ్యూల్. SAP MM మాడ్యూల్ అనేది SAP లాజిస్టిక్స్‌లో దొరుకుద్దన్నమాట S/4HANAలో. ఈ లాజిస్టిక్స్‌లో మెటీరియల్ మేనేజ్‌మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అలాగే మీకు ప్రొడక్షన్, అలాగే ప్లాంట్ మెయింటెనెన్స్, క్వాలిటీ మేనేజ్‌మెంట్. ఓకే. సో ఇవన్నీ ప్రాజెక్ట్ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి ఒక లాజిస్టిక్స్‌లోని ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు నేర్చుకుంటుంది ఏంటి మెటీరియల్ మేనేజ్‌మెంట్. సో ఈ మెటీరియల్ మేనేజ్‌మెంట్‌లో మీరు సో ఏట్ల మీద మంచి నాలెడ్జ్ ఉండాలి అంటే మాస్టర్ డేటా ఉంటుంది. మాస్టర్ డేటా, మెటీరియల్ మాస్టర్, సర్వీస్ మాస్టర్, బిజినెస్ పార్ట్నర్. ఓకే. బిజినెస్ పార్ట్నర్ అంటే వెండర్ కస్టమర్ అన్నమాట. సో ఇవి పర్చేసింగ్ అంటే మీరు నేర్చుకోవాల్సిన ఇవన్నీ సబ్ మాడ్యూల్స్. పర్చేసింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్, ఇన్వాయిస్ వెరిఫికేషన్, ఫిజికల్ ఇన్వెంటరీ, వాల్యుయేషన్, MRP, రిటర్నబుల్, ప్యాకింగ్, సర్వీస్ ఎంట్రీ, సర్వీస్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్.
ఈ ఏరియాస్ మీద ఫుల్ కమాండ్ మీరు సంపాదిస్తే ఎస్ఏపి ఎంఎం మోడల్ అనేది సక్సెస్ అయినట్టే. అలాగే మీకు ఏంటంటే మనం ప్రాజెక్ట్ గైడెన్స్ ఏమైతే ఇస్తామో ఇప్పుడు చెప్పిన ప్రాజెక్ట్ గైడెన్స్ నేర్చుకొని, అలాగే కొన్ని టెక్నికల్ టాపిక్స్ అడాప్ట్ ఏరియాస్ లో బేసిక్స్ నేర్చుకొని ఎస్ఏపి ఎంఎం లో జాబ్ కొట్టేయచ్చు. చాలా సింపుల్ గా చెప్పేసాం, బట్ చేసేటప్పుడే కొంచెం చొక్కలు కనబడతా ఉంటాయి. ఫస్ట్ లో ఏం అర్థం కాదా, ఫస్ట్ లో అన్ని అర్థం అవుతుంది. సో మెల్లమెల్లగా సిస్టంలో కూడా అర్థమయ్యేలా నేను చెప్తాను, బట్ మీరు చేసేటప్పుడే కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి ఏంటంటే ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. కానీ ఎవరైతే రెగ్యులర్ గా ఫాలో అయ్యి నాకు ఎర్రర్స్ వచ్చింది సార్, ఇదిగో ఎర్రర్ నాకు సాల్వ్ చేయండి అని చెప్పి గ్రూప్ లో నాకు షేర్ చేస్తారో 100% నేను సాల్వ్ చేస్తాను. అండ్ ఎర్రర్స్ కోసం ఎర్రర్స్ లో మీరు ఎంత మిమ్మల్ని దగ్గర 50+ ఎర్రర్స్ మేము సాల్వ్ చేసేలా చేస్తాం. 50+ 60+ ఎర్రర్స్ మీకు వస్తాయి అనమాట క్లాస్ లో. ఓకే, సో 50+ ఎర్రర్స్ పైగా వస్తాయి క్లాస్ లో. సో దగ్గర 60+ ఎర్రర్స్ మీకు క్లాస్ లో వస్తాయి. ఈ క్లాస్ లో ఈ 60+ ఎర్రర్స్ మీరు నేర్చుకుంటే రియల్ టైమ్ లో ఊది పడేస్తారు, ఏ ఎర్రర్ వచ్చినా సాల్వ్ చేస్తారు. ఎస్ఏపి ఎంఎం మోడల్ డిపెండెన్సీ ఎక్కువ ఉంది, ఎఫ్ఐ మీద డిపెండెన్సీ ఉంది, ఎస్డి మీద డిపెండెన్సీ ఉంది, ఈడబ్ల్యూఎం మీద డిపెండెన్సీ ఉంది, పీపీ మోడల్ మీద డిపెండెన్సీ ఉంది. మీ ఎర్రర్స్ చాలా తక్కువ వస్తాయి, అదర్ మోడల్కి అసైన్ చేస్తే ఎక్కువ ఉంటాయి. అర్థమైనా? కాబట్టి నేను ఏం చెప్తాను, ఎస్ఏపి ఎంఎం మోడల్ నేర్చుకోవడం కొంచెం కష్టమే, ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఎక్కువ ఉంది. కాబట్టి ఎఫ్ఐ కూడా నేర్పిస్తాను, ఎస్డి కూడా నేర్పిస్తాను, పీపీ కూడా కొంచెం నేర్పిస్తాను. ఓకే, సో కాబట్టి ఏంటంటే సో అన్ని నేర్పించడం కుదరదు, ఎందుకంటే సాఫ్ట్వేర్ కోర్స్ ఇది ఒక సెట్ అయిన టైం వరకు కూడా మీకు ఒక కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేస్తే మిగతా మీరు నేర్చుకోవాలి. చిన్న ఉంటే మిగిలిపోయిన చిన్న మీరు నేర్చుకోవాలి. ఓకే, ఎలా నేర్చుకోవాలో కూడా చెప్పేస్తాం. ఓకే, సో మ్యాక్సిమం మీరు జాబ్ కొట్టేంత వరకు మన ట్రైనింగ్ ఉంటుంది. సో జాబ్ మీకు కొట్టేంత వరకు కూడా మన ట్రైనింగ్ ఉంటుంది. ఐటీలో ఎవరు కూడా సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ జాబ్ కొట్టేంత వరకు ఎవరు. ఓకే, సో ఎందుకంటే ఈ ట్రైనింగ్ జాబ్ కొట్టేంత వరకు మనం ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నాము అంటే, ఇప్పుడు మనం నేర్చుకున్న కోర్స్ మన 2 సంవత్సరాలకు మళ్ళీ వేరే మారిపోతా ఉంటుంది, చిన్న అప్డేట్స్ ఉంటా ఉంటాయి. అండ్ మన ట్రైనింగ్ స్ట్రక్చర్ కూడా మనం మార్చుకుంటా వెళ్తాం, స్టాండర్డ్స్ పెంచుకుంటా వెళ్ళిపోతాం. ఓకే, సో కాబట్టి నా సజెషన్ ఏంటంటే, మీకు జాబ్ రాకపోతే మళ్ళీ వచ్చి మన దగ్గర నేర్చుకోవచ్చు అన్నమాట. ఒకసారి కంప్లీట్ మీరు ఫీజు పేమెంట్ చేసేస్తే ఎక్కడికి పోదు మీ ఫీజు. ఓకే, సో ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ బలానా చోట జాయిన్ అయ్యాను, 15,000 20,000 లాస్ అయ్యాను, 50,000 లాస్ అయ్యాను, నన్ను క్లాసులు జరగట్లేదు అన్న వాళ్ళు అమీర్పేటలో చాలా మంది ఉన్నారు. క్లాసులు జరగకపోతే రిఫండ్ ఇచ్చేస్తాను ఫీజు. ఒకవేళ నేను ఒక 10 క్లాసెస్ మీకు చెప్పలేకపోతే, నేను క్లాస్ చెప్పలేకపోతున్నాను అనే పరిస్థితి వస్తే మీకు ఫీజు రిఫండ్ ఇచ్చేస్తాను. అది మధ్యలో అయినా సరే, ఒకవేళ మనం 40 క్లాసులు చెప్పిన తర్వాత కూడా 30 క్లాసులు చెప్పిన తర్వాత క్లాసులు ఇంకా చెప్పలేదండి, స్టాప్ అయిపోయిందంటే ఫీజు రిఫండ్. ఓకే, సో మనం ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది. 100 days అంటాం, మాక్సిమం 80 days అంటాం, మాక్సిమం 100 days అంటాం, మధ్యలో సెలవులు హాలిడేస్ అన్ని కలుపుకొని. ఓకే, ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుంటాం. ఫస్ట్ బయట ఏంటంటే 4 నెలలు చెప్పి 8 నెలలకు పొడిగిస్తారు, ట్రైనర్ దొరకడు. ఓకే, అండ్ రెగ్యులర్గా క్లాసెస్ జరిగితే స్టార్ట్ అయితే అలా వెళ్ళిపోతూ ఉంటాయి. వీక్లీ 4-5 క్లాసులు కంపల్సరీ. ఈ 4-5 క్లాసెస్ లేకుండా ఉంటాయి. ఈ 4-5 క్లాసెస్ మీరు అటెండ్ అయ్యి ఒక 2 క్లాసెస్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ లేకపోతే వేస్ట్. చాలా మంది మన దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా జాబ్ హోల్డర్స్ ఉంటారు పర్టికులర్గా. సో జాబ్ హోల్డర్స్ నా దగ్గర ఉంటారు. ఇందులో చూడండి, ఇందులో జాబ్ హోల్డర్స్ నేను ఒకసారి గ్రూప్ లో ఉన్న వాళ్ళు జస్ట్ చార్ట్ లో జాబ్ హోల్డర్ అనే వాళ్ళు ఎస్ఆర్ పెట్టండి, జస్ట్ ఎవరైనా. సో చాలా మంది పోనీ నేను ఎస్ అని చెప్పి నోట్తో చెప్పినా పర్లేదు, చాలా మంది స్టూడెంట్స్ జాబ్ హోల్డర్స్ నా దగ్గర జాయిన్ అవుతారు పర్టికులర్గా. సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. సో ఇంత బెస్ట్ ట్రైనింగ్ మార్కెట్ వస్తున్నాం. ఓకే, సో చాలా మంది స్టూడెంట్స్ అందరూ జాబ్ హోల్డర్సే ఉంటారండి. మన దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళు అందరూ జాబ్ హోల్డర్స్. ఒక చాలా తక్కువ మంది ఏంటంటే ఫ్రెషర్స్ ఉంటారు. ఓకే, సో కాబట్టి ఫ్రెషర్ కి కూడా నేను ఏం చేయాలో కూడా చెప్తాను. ఓకే, ఒక మంచి అద్భుతమైన రెజ్యూమే రెడీ చేద్దాం మార్కెట్లోకి. అండ్ పాసిబుల్ అయితే ఫస్ట్ లోనే మీకు రెజ్యూమే ఇచ్చేస్తాను 15 days లోనే. సో ఇక్కడ నుంచి ట్రైనింగ్ స్ట్రక్చర్ కంప్లీట్ గా మార్చేస్తున్నాం. అంతకుముందు ఇచ్చిన ట్రైనింగ్ వేరు, ఈ ట్రైనింగ్ వేరు. అంతకుముందు ఇచ్చిన ట్రైనింగ్ అప్పుడు స్టాండర్డ్ వేరు, ఇప్పుడు వచ్చిన ట్రైనింగ్ ఇప్పుడు స్టాండర్డ్. ఓకే, ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇస్తాం మార్కెట్లో. ఓకే, సో ఈ బ్యాచ్ నుంచి పర్టికులర్ గా కాబట్టి డెప్త్ గా ఉంటుంది, సింపుల్ గా ఎక్స్పెక్ట్ చేయదు. సో డెప్త్ గా వెళ్తాం బాగా. కాబట్టి డెప్త్ గా నేర్చుకుంటేనే ఐటీ రియల్ టైమ్ సినారియోస్ యాడ్ చేస్తాం. ఓకే, కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే మీ వే ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ డిసిప్లైన్ అండ్ నేర్చుకునే కీన్నెస్ చాలా కూడా హై లెవెల్లో ఉండేదని చూసుకోండి. ట్రైనింగ్ నేర్పించడం మా డ్యూటీ. ఆ తర్వాత మీరు ఎలా సక్సెస్ అవుతారు, మార్కెట్లో ఎలా ఎమర్జ్ అవుతారు, 10 లక్షల ప్యాకేజ్ చేసుకొని రావాలి అందరూ కూడా. ఓకే, సో ఇప్పటి వరకు ఏంటంటే మార్కెట్లో జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి.
మీకు తెలిసే ఉంటుంది మార్కెట్ గురించి అందరూ కూడా పతిగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎస్ఏపి అయినా సరే ఐటీ అయినా సరే కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది. సో ఐటీలో ఏంటంటే అంతకు ముందు మనకి వీక్లీ బోల్డ్ జాబ్స్ వచ్చాయి అండ్ మార్కెట్లో జాబ్స్ అని ఉండేవి. మీకు తెలిసిందే యుక్రెయిన్ వాడు ఈడు కొట్టుకోవడం, ఈ గల్ఫ్ వార్లు ఇవన్నీ ఎక్కువ అయిపోయి మొత్తం ఈ వార్లు ఎక్కువ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఆగిపోయింది మార్కెట్. ఓకే, అండ్ మార్కెట్ అంత స్టెబిలిటీ లేదు. సో గత 2.5 years నుంచి మనకి ఇదే స్టెబిలిటీ లేని మార్కెట్. ఓకే, అంటే ఒక్కోసారి ఏంటంటే ఒక 20 జాబ్స్ పడి అనుకోండి, మళ్ళీ 5 నెలల తర్వాత 20 జాబ్స్ ఉంటాయి. అట్లా ఉంది పరిస్థితి. ఓకే, కానీ ఇప్పుడే ఏంటంటే న్యూస్ ఏంటంటే మార్కెట్ ఎలా ఉన్నా సరే మార్కెట్లో మళ్ళీ స్టార్టప్స్ కొత్త కంపెనీస్ వస్తున్నాయి. మళ్ళీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాల్సింది ఆగిపోయినాయి. 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ ఆగిపోయినాయి. కొత్త ప్రాజెక్ట్స్ లేవు. ఈసీసీలో అయితే జాబ్స్ లేవు, ఈసీసీలో ఇంప్లిమెంటేషన్ లేవు. జాబ్స్ అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ లేవు ఈసీసీలో. ఎవరైనా ఈసీసీ కోర్స్ నేర్చుకుంటే పక్కన పడేసి S/4HANA నేర్చుకోండి, అర్థమైందా? సో ఈసీసీలో కంప్లీట్ జాబ్సే లేవు, అంటే ఇంప్లిమెంటేషన్ జాబ్స్ లేవు. ఓకే, S/4HANA అంటే అడ్వాన్స్డ్ కాబట్టి జాబ్స్ ఉంటాయి. ఓకే, ఐటీ మొత్తం ఐటీ గురించి మాట్లాడుతూ నాట్ ఓన్లీ ఎస్ఏపి, ఆల్ ఐటీ ఇప్పుడే మళ్ళీ మార్కెట్ మళ్ళీ అందుకుంటుంది. మీరు వచ్చే టైంలో 3 months లో కంప్లీట్ గా జాబ్స్ ఉంది ఛాన్సెస్. ఓకే, జాబ్ ఉంది అంటే మీకు మార్కెట్లో 10 జాబ్స్ అంటే కన్ఫర్మ్ గా మన స్టూడెంట్స్ కొట్టేస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి ఈ గైడెన్స్ అనేది మీకు తెలియాలి ముందుగానే. ఎవరో చెప్పారనో, ఇంకోళ్ళు జాబ్ కొట్టారనో, వాళ్ళని వీళ్ళనో ఎవరు చెప్పింది అయిపోవడం కాదు. మీరు కూడా రీసెర్చ్ చేయాలి మార్కెట్లో. ఓకే, రీసెర్చ్ చేసి ఏది బెస్ట్ కాదు అని ముందుగానే మీరు చేసుకుంటేనే, అవగాహన ఉంటేనే మీకు రియల్ టైంలో సస్టైన్ అవ్వచ్చు. ఓకే, సో ఇది జస్ట్ లైక్ మీకు స్టార్ట్ కోర్స్లోకి వెళ్ళే ముందు ఈ గైడెన్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ సో పద్దాక ఎవరో మనకి వీడియోస్ని ఆఫ్ చేస్తున్నారు కాబట్టి సో ఇంత లెక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ అంత టైం ఉండదు మనకి పర్టికులర్గా, ఎందుకంటే సిలబస్ మనకి చాలా ఎక్కువ ఉంటుంది. జిఎస్టీ చెప్తాము, స్టాక్ ట్రాన్స్ఫర్స్, ఇన్వాయిస్ వెరిఫికేషన్స్, గూడ్స్ రిసిప్ట్స్, పర్చేజ్ ఆర్డర్స్. ఓకే, సో అలాగే మనకి ఇంటిగ్రేషన్స్. ఓకే, అలాగే ఫిజికల్ ఇన్వెంటరీస్, కాంట్రాక్ట్స్, సబ్ కాంట్రాక్ట్స్. ఓకే, సో మనకి ప్రాజెక్ట్ ఏరియాస్. ఓకే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మీకు రెజ్యూమ్తో సహా పద్ధతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, స్ప్లిట్ వాల్యుయేషన్, రిలీజింగ్ ప్రొసీజర్, కంట్రోలింగ్ మోడల్, కంట్రోలింగ్ మోడల్ కొన్ని ఇంపార్టెంట్ సో చెప్తాం. సో అలాగే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఏరియాస్. సో థర్డ్ పార్టీ అని, రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్, ప్యాకింగ్ అని. సో ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ అంటే స్పెషల్ ప్రొక్యూర్మెంట్, కన్సైన్మెంట్ అంటే స్పెషల్ ప్రొక్యూర్మెంట్, పైప్ లైన్ అంటే స్పెషల్ ప్రొక్యూర్మెంట్, ఆర్టీపీ అంటే స్పెషల్ ప్రొక్యూర్మెంట్. స్పెషల్ ప్రొక్యూర్మెంట్ అంటే కొనటం అంటే ఈ ఎస్ఏపి మాడ్యూల్లో మీకు సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని ఎందుకు పెట్టారంటే, సోర్సింగ్ అంటే హూ ఇస్ ద బెస్ట్ వెండార్, అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే మెటీరియల్ని వెండార్ దగ్గర నుంచి కొని దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మార్చి కస్టమర్కి మనం అమ్మటం. ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందంటే ఏం చేస్తుందండి, ఫస్ట్ మెటీరియల్ని కొంటది. ఆ మెటీరియల్ని కొనిన తర్వాత ఏం చేస్తుంది, మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తుంది, ఫినిష్డ్ ప్రోడక్ట్ని మార్కెట్లో కస్టమర్స్కి అమ్మేస్తుంది. అంతేనా కదా? ఇదే కదా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చేసే బిజినెస్. ఓకే, ఇక్కడ సోర్సింగ్ అంటే ఒక మెటీరియల్ని కొనాలంటే ఎవరు పడితే మార్కెట్లో అలానా ఎవరు పడితే వాడి దగ్గర కొనదు మెటీరియల్ అనేది. ఓకే, సోర్సింగ్ అంటే రైట్ వెండార్ దగ్గర అంటే ఒక పొటెన్షియల్ సప్లయర్ దగ్గర మనం మెటీరియల్ కొంటే సో మనకి తక్కువలో రావాలి, కాస్ట్ మనకి సేవ్ అవ్వాలి. ఒక పక్క నుంచి మనం ఇన్ టైంలో డెలివరీ చేయగలగాలి. ఒక అంటే ఏంటి, కస్టమర్కి ఏంటంటే మనం ఇన్ టైంలో డెలివరీ చేయగలం, రైట్ ప్లేస్లో రైట్ టయానికి రైట్ వేలో మనం డెలివరీ చేయగలిగితేనే మన బిజినెస్ అనేది ఉంటుంది, లేకపోతే ఏరిపోతుంది. అంటే ఏంటి, ఆ కంపెనీకి మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి. కాబట్టి ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి మెటీరియల్ మేనేజ్మెంట్ లేకుండా ఉండదు. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చూసినా ఎస్ఏపి ఎంఎం మోడల్ కంపల్సరీ. అర్థమైందా? ఎఫ్ఐసిఓ గల్ఫ్ కంట్రీస్లో చూడండి, గల్ఫ్ కంట్రీస్లో ఎఫ్ఐసిఓ జాబ్స్ కానీ ఎంఎం జాబ్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. అట్లా ఉంటుంది అక్కడ పరిస్థితి. పెట్రోలియం, డీజిల్ ఇవన్నీ కూడా అడ్డే ఉంటాయి కదా. సో కాబట్టి ఏంటంటే గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువ జాబ్స్ ఉంటాయి ఎస్ఏపి ఎంఎం మీద, ఇప్పుడు కూడా జాబ్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ సోర్సింగ్ అంటే రైట్ వెండార్ని అంటే పొటెన్షియల్ వెండార్ అంటాం. సో మనకి మార్కెట్లో ఉన్న ఐడెంటిఫైయింగ్ ద పొటెన్షియల్ సప్లయర్స్, అంటే మార్కెట్లో ఉన్న సప్లయర్స్ ఎవరు, బెస్ట్ వెండార్స్ ఎవరు. వెండార్ అంటే ఎవరు, గూడ్స్ని ప్రొవైడ్ చేసేవాడు, సర్వీస్ ఇచ్చేవాడు.
వాడిని మనం వెండార్ అంటాం. అంటే సోర్సింగ్ అంటే ఇక్కడ ఐడెంటిఫైయింగ్ ద పొటెన్షియల్ సప్లయర్, అంటే బెస్ట్ సప్లయర్ ఎవరు అనేది ఐడెంటిఫై చేయటం. అసెసింగ్ దేర్ క్యాపబిలిటీస్, అంటే బెస్ట్ వెండార్ అయినంత మాత్రాన మనకు సరిపోదు, వాడి క్యాపబిలిటీస్ని అసెస్ చేయడం. అంటే వాడు మనకి రైట్, అంటే మన దగ్గర చాలా గూడ్స్ మనం ఆర్డర్ చేస్తాం. ఓకే, సో కంపెనీ అంటే రోజునే చాలా కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ని ఆర్డర్ చేయాలి. ఆ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ టైంలో మనకి ప్రొవైడ్ చేయగలగాలి, వాళ్ళు మనకి ప్రైజెస్ నెగోషియేట్ చేయాలి. అలాంటప్పుడే వాళ్ళ దగ్గర మనం ప్రొక్యూర్మెంట్ చేస్తాం. కాబట్టి అంటే సోర్సింగ్ అంటే సో బెస్ట్ వెండర్, అంటే వెండర్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి నీకు ఐడియా ఉండాలి. అంటే ఇక్కడ SAP MM లో మనం బిజినెస్ పార్ట్నర్ అంటారు, వెండర్స్ ని కస్టమర్ ని బిజినెస్ పార్ట్నర్ అంటారు. సో మనకి ఈ సోర్సింగ్ గురించి మనం క్లాసెస్ లో డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ప్రొక్యూర్మెంట్ అంటే కొనటం. సో అంటే ఏంటి, ఆ వెండర్ దగ్గర నుంచి మనం కొనే ప్రాసెస్ ఉంటుంది. ప్రతి కంపెనీకి ఒక మెటీరియల్ కొనాలి అంటే ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఎంత మెటీరియల్ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి, అండ్ ఏ ప్లేస్ మనం డెలివరీ చేయమని అడుగుతాం, ఆ డెలివరీ వచ్చేసేయాలి. అండ్ వాళ్ళు మన వెండర్ సంబంధించిన పేమెంట్లు ఇన్వాయిసెస్ ఇవ్వాలి, ఆ వెండర్ ఇన్వాయిస్ చేస్తే వాడి పేమెంట్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ P2P ప్రాసెస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. సో కాబట్టి ప్రొక్యూర్మెంట్ అంటారు. సో కాబట్టి ఈ S/4HANA సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటే సోర్సింగ్ చేయటం, ప్రొక్యూర్మెంట్ చేయటం. సో అంటే వెండర్ అంటే పొటెన్షియల్ వెండర్స్ ని ఐడెంటిఫై చేయటం, వాళ్ళ క్యాపబిలిటీస్ ని అసెస్ చేయటం, అండ్ ప్రైజెస్ ని నెగోషియేట్ చేసుకోవడం, కాంట్రాక్ట్స్ ని క్రియేట్ చేసుకోవడం. ఓకే, ప్రొక్యూర్మెంట్ అంటే సో మనం ఎంత క్వాంటిటీ, ఎంత టైంకి, ఎంత ప్రైస్కి మనం కొంటున్నాం. ఓకే, మార్కెట్లో వెండర్ అనేవాడు బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాడా లేదా అండ్ నెగోషియేట్ చేసుకోవడం, అలాగే మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనేది ప్లానింగ్ చేసుకోవడం, అండ్ ఎలా పర్చేస్ చేయాలి అనేది ప్లాన్ చేసుకోవడం, మన స్టోరేజ్లో పెట్టుకోవడం, అండ్ స్టోరేజ్లో గూడ్స్ నిల్వ చేసుకోవడం, ఇవన్నీ కూడా ప్రొక్యూర్మెంట్లో పార్టే. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి సో సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటే మెటీరియల్ మేనేజ్మెంట్లో మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం అన్నమాట. ఓకే, సో S/4HANA MM అన్న S/4HANA సో సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అన్న ఒకటే, కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోవద్దు. సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అనే జాబ్స్ మీకు కనపడతావా, నాకు కాదేమో అని అనుకోకండి. సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అనేది SAP MM మాడ్యూల్దే. ఓకే, సో కాబట్టి సో మీరు నేర్చుకుంటుంది కోర్స్ ఇప్పుడు S/4HANA MM అంటే సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ మాడ్యూల్. అంటే సో మెటీరియల్ మేనేజ్మెంట్. మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే ఏం చెప్పాను నేను ఇందాక, సో మనకి సో రైట్ క్వాంటిటీని రైట్ టైంలో పర్చేస్ చేయాలి అండ్ రైట్ వేలో పర్చేస్ చేయాలి. ఓకే, రైట్ వేలో పర్చేస్ చేయాలంటే వెళ్ళి కొనేసి పర్చేస్ ఆర్డర్స్ లేకుండా ఏమి లేకుండా కొన్ని కోట్ల రూపాయలు కొనేస్తామా. సో మన దగ్గర ఒక కాంట్రాక్ట్ పెట్టుకోవాలి, నెగోషియేట్ చేసుకోవాలి, ప్రైస్ నెగోషియేట్ చేసుకోవాలి, ఆ తర్వాత వెండర్తో గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అలాగే సో మనం ఒక P1 రైస్ చేసుకోవాలి, పర్చేజ్ ఆర్డర్ రైస్ చేస్తే మనకి గూడ్స్ పంపిస్తాడు, ఆ తర్వాత ఇన్వాయిస్ పంపిస్తాడు, దానికి పేమెంట్లు చేయాలి. ఇదంతా కూడా మనకి పార్ట్ ఆఫ్ SAP MM. ఓకే, అంటే పర్చేసింగ్ ఉంటుంది, ఇందులో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఉంటుంది, అలాగే ఇన్వాయిస్ ఎలా చేయాలో ఉంటుంది, ఫిజికల్ ఇన్వెంటరీ ఉంటుంది, వాల్యుయేషన్ ఉంటుంది, మెటీరియల్ వాల్యుయేషన్ ఉంటుంది, రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఎంత క్వాంటిటీ కావాలనేది ఉంటుంది, రిటర్న్స్ గూడ్స్ రిటర్న్ ఎలా చేస్తాము, సర్వీస్ ఎంట్రీ షీట్ ఉంటుంది, సర్వీస్ మాస్టర్ ఉంటుంది, అలాగే మెటీరియల్ మాస్టర్. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది మెటీరియల్ మేనేజ్మెంట్. సింపుల్ గా మాట్లాడితే 2 minutes లో, ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా మాట్లాడితే 2 minutes లో ఇది కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మీకు అందరికీ అర్థమైంది కదా. సో మెటీరియల్ మేనేజ్మెంట్ డీల్స్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ పర్చేసింగ్. ఓకే, పర్చేసింగ్ లో మనకి ఏముంది, మాస్టర్ డేటాస్ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇక్కడ సో ఒకసారి పర్చేసింగ్ అంటే ఏదో చిన్న పాయింట్ ఏమో అనుకోకండి, పర్చేసింగ్ లో చాలా ఉంటాయి. పర్చేజ్ ఆర్డర్, పర్చేజ్ రిక్విజిషన్, అవుట్లైన్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్, ఇవన్నీ కూడా పర్చేసింగ్ లో ఉంటాయి. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో గూడ్స్ రిసిప్ట్, మెటీరియల్ మేనేజ్మెంట్, సో గూడ్స్ ఎలా రిజర్వ్ చేసుకోవాలి, సో మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఏంటి అనేది కూడా ఇందులో ఉంటాయి. సో అలాగే ఇన్వాయిస్ వెరిఫికేషన్ లో ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలి, సో GRIR క్లియరింగ్ అంటే ఏంటి అనేది కూడా ఉంటాయి. సో ఫిజికల్ ఇన్వెంటరీ ఎలా క్రియేట్ చేసుకోవాలి SAP లో ఉంటాయి. అంటే దీని కింద ఒక్కొక్క దాని కింద ఒక్కొక్కటి చాలా పార్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎస్ మేడం, శ్రీ లక్ష్మి క్వశ్చన్ ఏదో రైస్ చేశారు, మీరు హ్యాండ్ రైస్ చేశారు. ఓకే మేడం. అంటే మనం ఇదంతా ఓన్లీ డేటా మనం ఎంట్రీ చేయటమా సార్, లేకపోతే మీడియేటర్ గా ఉండి మనం వాళ్ళతో మాట్లాడాలా ఇవన్నీ? నో. సో SAP కన్సల్టెంట్ డ్యూటీ, MM రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే బిజినెస్ ప్రాసెస్ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలా చెప్పండి మీకు, సో మీరు ఒక టీవీ ఉందండి, ఒక టీవీ అనుకోండి. ఓకే, ఒక టీవీ ఉంది, ఒక టీవీని కొనేది ఎవరండి, కస్టమర్స్.
ఓకే, టీవీని మ్యానుఫ్యాక్చర్ చేసేది ఎవరు అంటే టీవీ ఎలా ఉండాలి, సో టీవీ మనకి డిజైన్ చేసేటప్పుడు ఎంత పొడవు ఉండాలి, వెడల్పు ఉండాలి, అలాగే టీవీలో ఏ ఫీచర్స్ ఉండాలి, ఎలా పనిచేయాలి అనేది ఎవరు చేస్తారంటే కన్సల్ట్. అలాగే ఇప్పుడు ఎస్ఏపి ఎంఎం సంబంధించిన ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అంటే ఏంటి, పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేయడం, గూడ్స్ రిసీవ్ చేసుకోవడం, ఇన్వాయిస్ చేసుకోవడం, పేమెంట్లు చేసుకోవడం, ఇవన్నీ కాంట్రాక్ట్స్ క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ ఎండ్ యూజర్స్ చేస్తారు. ఓకే, మన డ్యూటీ ఏంటంటే వీళ్ళకి టెక్నికల్గా ఏమైనా ఎర్రర్స్ వస్తాయి అంటే పోస్ట్ చేసినప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తే అవి సాల్వ్ చేయాలి. అలాగే కంప్లీట్ సిస్టమ్ మొత్తం డిజైన్ చేయడం, డెవలప్ చేయడం, కాన్ఫిగరేషన్ చేయడం అన్నీ మనమే చేయాలి మొత్తం. అంటే మొత్తం సిస్టాన్ని రెడీ చేయాలి బ్యాక్ ఎండ్లో, వాళ్ళు ఫ్రంట్ ఎండ్ యూజర్స్ చెప్పాలన్నమాట. సో కాబట్టి నెక్స్ట్ క్లాసెస్లో మీకు నేను మన రోల్ ఏంటి అనేది, ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ రోల్ ఏంటి అనేది నేను ఇక్కడ సో అడ్వాన్స్డ్ క్లాసెస్లో మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇవి ఒక 3 days క్లాస్ అండి. ఈ 3 days క్లాస్లో మీరు ఓన్లీ ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ 2-3 days క్లాస్. ఓకే, సో మీరు ఏం చేయాలి అనేది, సో అది ఒక 50 minutes క్లాస్, 40-50 minutes క్లాస్. అందులో మీ రోల్స్ మొత్తం తెలిసిపోతాయి. అప్పుడు దాకా వెయిట్ చేయాలి. ప్రస్తుతానికి ఏంటంటే జస్ట్ లైక్ ఇది ఇంట్రడక్షన్ క్లాసు, మన కోర్స్ డ్యూరేషన్, స్ట్రక్చర్, వే ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, సో ఈ మన పొటెన్షియల్స్ ఇవన్నీ కూడా జస్ట్ నేర్చుకుంటున్నారు. బట్ నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు ఈ రోజు క్లాస్ ఎలా అయితే అర్థమైందో చివరి క్లాస్ వరకు అలాగే అర్థమవుతుంది. ఓకే, కాబట్టి మీరు అంతవరకు స్టాండర్డ్ పెంచుకుంటా ఉండండి. దట్స్ ఇట్. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. టుమారో విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎనీ క్వశ్చన్స్ ఇఫ్ యూ హ్యావ్ దెన్ ఆస్క్ మీ. ఓకే, 1 minute. సో ఎవరికైనా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఏఐ వల్ల ఇంపాక్ట్ ఏంటిదండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఫర్దర్ గా ఏమన్నా ఎస్ఏపికి ఇంపాక్ట్ ఏఐ వల్ల? మీ వాయిస్ లో ఉంది, కొంచెం రైస్ చేసి మాట్లాడండి. ఎస్ఏపికి ఇంపాక్ట్ ఏం ఇంపాక్ట్ అవుతుంది? ఏఐ వల్ల సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమన్నా ఎస్ఏపికి ఇంపాక్ట్ ఉంటుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నవ్వే డేస్ ట్రెండింగ్ ఉంది మార్కెట్లో. సో దాని మూలంగా చాలా జాబ్స్ ఊడిపోతాయని చెప్పి మనకి చాలా ఉదంతాలు కావు, ఇవన్నీ కూడా నిజాలే. ఓకే, మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం మూలంగా ఎస్ఏపికి జాబ్స్కి ఎటువంటి ఇంపాక్ట్ లేదని చెప్పి సో ఎస్ఏపి కూడా అనౌన్స్ చేశారు. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఆన్ ఎస్ఏపి మాడ్యూల్ అని కొడితే, సో ఎస్ఏపి వాడు ఏం చెప్పాడంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం మూలంగా ఒక 5000 జాబ్స్ వరకు ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాడు. ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏంటి, వాళ్ళని తీసేయరా. ఓకే, మళ్ళా వాళ్ళకి రీట్రైనింగ్ చేసి మళ్ళీ వాళ్ళని పెట్టుకుంటారు. దట్స్ ఇట్. ఓకేనా? రైట్. సార్ స్నాప్ సాఫ్ట్వేర్ ఎట్లా సార్? ప్రాక్టీస్ కోసం స్నాప్ సాఫ్ట్వేర్ ఎట్లా సార్? డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈ సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్ మీరు 2022 వర్షన్ అనమాట. ఈ సర్వర్ మీరు 2022 వర్షన్, ఈ సర్వర్ డీటెయిల్స్ మీకు చార్ట్లో పెడతారు ఈరోజు. ఓకే, సో మీకు అన్ని కూడా చార్ట్లో వచ్చేస్తాయి ఈరోజు. మొత్తం సర్వర్ డీటెయిల్స్ ఏ టు జెడ్ మీకు చార్ట్లో పెట్టండి. బాధ్యత సర్వర్ డీటెయిల్స్ కాదు మరి పెట్టండి. సో సర్వర్ డీటెయిల్స్ మీకు చార్ట్లో వచ్చేస్తాయి. ఆ తర్వాత మీకు ఇప్పుడు ప్రజెంటేషన్ క్లాసెస్ మన స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ప్రజెంటేషన్ చేశారో వాళ్ళ ప్రజెంటేషన్ క్లాసెస్ కూడా మనం ఇక్కడ మీకు చార్ట్లో పెట్టేస్తాం. ఓకేనా? సో దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. సో మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎట్లా మీరు ప్రజెంటేషన్ చేస్తారు ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. ఓకే, రైట్. సో ఇది బేసిక్ ఓవర్వ్యూ అండ్ సో విల్ క్లోజ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ. టుమారో సేమ్ టైం.